టికెట్ టు ఫినాలే టాస్క్‌లు జరుగుతున్నాయి హౌస్‌లో. ఎలా అనిపిస్తుంది? ఆ టాస్క్ సీరియస్‌నెస్, ఆ టాస్క్ సివియారిటీ, ఆ టాస్క్‌లు మీకు నచ్చుతున్నాయా? లేకపోతే ఏమైనా సీరియస్‌నెస్ ఉందా? కనీసం ఒక కెప్టెన్సీ‌కో లేకపోతే యూనో ఏ ఇదివరకి మనకుండేది కదా! బడ్జెట్ అనేసి. అది దాని కోసం జరుగుతున్నాయా? ఎంత ఒక బ్రాండింగ్ టాస్క్‌లో బ్రాండింగ్ అంతకంటే గొప్పగా ఏమీ లేవని నేను అనుకుంటున్నా. అసలు టాస్క్‌ల పేర్లయితే నేను రాసుకున్నాను. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈరోజు రీతూస్ డే. డెఫినైట్‌లీ రీతూస్ రేజ్ అండ్ రాంపేజ్ అని మీకు అనిపిస్తుందా? ఈ సంవత్సరం మొత్తానికి సంబంధించిన మనం 365 రోజులు వెలిగించాల్సిన వత్తులు ఒక్క రోజునే 365 వత్తులు వెలిగిస్తాం. దేవుడిది నేనిక్కడ కంపేర్ చేస్తున్నానని నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. వాట్ ఐ మీన్ టు సే ఈస్ మనం ఒక్కరోజు అన్ని రోజులకి ఒక్కరోజు నేను రిజల్యూషన్ చేస్తామంటాం చూడండి. మనం తీసుకుంటాం న్యూ ఇయర్ రోజు రిజల్యూషన్ బట్ మనం చెయ్యం. అదే విధంగా సీజన్ మొత్తంలో ఆడాల్సిన ఆటలన్నీ ఒక్క రోజులోనే ఆమె ఆడేసింది. బికాజ్ బ్యాక్ టు బ్యాక్ ప్రతి టాస్క్ ఆడింది. అసలు రీతుయే కనిపించింది ఈ రోజున. రీతు 2 ఆటలలో గెలవటం చాలా మంచిగా అనిపించింది. అట్లీస్ట్ రంగు పడిద్ది నా టాస్క్ పేరు. బట్ ఆ టాస్క్‌లో గెలవటం అన్నది కొంచెం మిస్‌ఫైర్ అయింది. అది అంత ఇదిలో నాకు అనిపించలేదు. నాకు కళ్యాణ్ గెలిచాడు. బట్ స్టిల్ రీతు కూడా బాగా ఆడింది. బట్ ఇంకోటేంటంటే బ్యాలెన్స్ టాస్క్. ఆ బ్యాలెన్స్ టాస్క్‌లో ఆడటం అన్నది సపోర్ట్. బట్ అగైన్ లాస్ట్‌లో ట్రయాంగిల్ టాస్క్‌లో మాత్రం చాలా బాగా ఆడింది. బట్ ఆ ట్రయాంగిల్‌లో చాలా గొడవలొచ్చాయి. సరే, బిఫోర్ గెట్టింగ్ ఇంటు ద వీడియో, దిస్ ఈస్ మంజుల ఫ్రమ్ సింప్లీ మంజుల. అండ్ ఫ్యూ మోర్ డేస్ లైక్ హార్డ్లీ 2 వీక్స్ ఇన్ ఫ్యూ మోర్ డేస్ నేను అడగొచ్చు సబ్స్క్రైబ్ చేయమని. ఆఫ్టర్ దట్ ఐ ఐ డోంట్ నో హూ యూ ఆర్, యూ డోంట్ నో. బికాజ్ రెగ్యులర్ గా బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎవరైనా చూడొచ్చు కానీ బట్ అదర్వైజ్ నేను నెక్స్ట్ నా కంటెంట్ దాని ఇష్టమైతే చూస్తారు. బట్ ఇంకా 2 వీక్స్ టైం ఉంది. చెయ్యండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే, వాళ్ళు ఈ ముగ్గురులోనే కొట్టాలి. లైక్ రీతు డిమన్ వీళ్ళు ముగ్గురులోనే ఉంటారు కొట్టాలి. అండ్ సంజన రీతు డిమన్ మాట్లాడుకుంటారు. సంజన అంటుంది ఇమాన్యుయల్ తో టికెట్ ఫినాలే నువ్వే కొడతావు అనేసి. నేను కొడతానా అని ఇమాన్యుల్ అడుగుతా ఉంటారు. అండ్ ఇక్కడ డిమన్ ఇంటూ ఇమాన్యుయల్. అండ్ ఇంకా అసలు కళ్యాణ్ ఇమాల్ ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఇదే డిస్కషన్ లో ఉన్నారు. అండ్ ఇక్కడ కలర్ లో సంచాలక్ తనూజని ఎంచుకుంటారు. కళ్యాణ్ కలర్స్ లాస్ట్ లో దానికి ఇమాన్యులే చెప్తాడు మొత్తం రబ్ చేయొద్దు, జస్ట్ ట్యాప్ చేయి అద్దు అనేసి. అది కూడా ఒక స్ట్రాటజీ. దానికి కళ్యాణ్కి ఇమాన్యులే చాలా ఎంకరేజ్ చేశారు. అందులో లాస్ట్ లో బెల్ అయిపోయేటప్పుడు కళ్యాణ్ అక్కడ ఉంది కాబట్టి ఇంకంతే, డిపెండ్స్ ఆన్ ద బజర్. బజర్ బిగ్ బాస్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టచ్చు. టైం అంటూ పెట్టలేదు. ఆ టైం చూసుకుంటూ వాళ్ళ మనసులో మినిట్స్ చూసుకుంటే వాళ్ళు రెడీగా ఉంటారు. బట్ టైం ఉంటే మనకి వాళ్ళు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. బిగ్ బాస్ ఎప్పుడు బజర్ కొడతారో అని వెయిట్ చేయాలి. సో అదంతా బిగ్ బాస్ చేతిలోనే ఉంది. రీతు నేను బాగా ఆడానా అని చెప్తుంది. బిగ్ బాస్ నాకు స్పెషల్ గా ఎందుకు ప్రైజ్ చేయలేదంటే నీకు పర్సనల్ ఫోన్ కాల్ చేసి చెప్తాడు, నీ మాన్యుల్ జోక్ చేస్తా ఉంటాడు. అండ్ వీళ్ళకి ఫోర్త్ ఛాలెంజ్ దాంట్లో రేజ్ ర్యాంపేజ్ లో సుమన్ శెట్టిను మన కళ్యాణ్ ఆడతారు. బికాస్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుని సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి సూపర్ 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 అని నేను చెప్తాను. బికాస్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డీమన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఇమాన్యుయల్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వై బికాస్ వీ నో దేర్ స్ట్రెంత్. బట్ సుమన్ శెట్టి నుంచి మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయం. బట్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు. సర్ప్రైజ్ షాక్లు అంటే ఇవే, ట్విస్టులు అంటే ఇవి. సమ్‌టైమ్స్ ఇలాంటివి మనకి ఎక్సైట్‌మెంట్ కలిగిస్తాయి. లైక్ ఒక కళ్యాణ్ కెప్టెన్ అయినా, ఇమాన్యుయల్ కెప్టెన్ అయినా, రిమాన్యుయల్ టాస్క్ తెలిసిన, కళ్యాణ్ డీమన్ టాస్క్ తెలిసిన, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ అస్ బికాస్ వీ నో దేర్ క్యాలిబర్. వాళ్ళ క్యాలిబర్ తెలుసు, వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ తెలుసు, మెంటల్ స్ట్రెంగ్త్ తెలుసు, వాళ్ళ స్ట్రాటజీస్ తెలుసు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్. బట్ ఈ రోజున సుమన్ శెట్టి జస్ట్ ఏమంటారు దాంట్లో వెయింగ్ స్కేల్లో
పెద్దగా డిఫరెన్స్ లేదు. ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉంది. జస్ట్ అప్పుడు కళ్యాణ్ గనుక పట్టుకోపోయి ఉంటే, సుమన్ శెట్టి వేసుంటే గనుక సుమన్ శెట్టి కూడా విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఇదే ఆట డెమాన్ ఆడుంటే ఒకళ్ళనొకళ్ళు ఫిజికల్ అయ్యేవాళ్ళు. ఆహ్, దాంట్లో ఉన్నవి వెయింగ్ స్కేల్‌లో ఉన్నాయన్నీ పడేసేవాళ్ళు. అది చేసేవాళ్ళు. అంటే వీళ్ళు డిఫెన్స్ కాకుండా అఫెన్స్‌లోకెళ్ళి ఆడేవాళ్ళు చాలా వరకు. అది ఆడేవాళ్ళు. ఆ విధంగా అయ్యుండేది. చాలా ఫిజికల్ అయ్యుండేది. ఇంకా చాలా రచ్చరచ్చ అయ్యుండేది. అది అసలు సుమన్ శెట్టితో ఆడినప్పుడల్లా సుమన్ శెట్టి తన ఆట తన మీదే చూసుకుంటాడు. ఒక్క వేలోనే తను గెలవడానికి ఆడతాడు గానీ, వేరే వాళ్ళు ఓడటానికి తను ఆడడు. తను గెలుచుకున్న సుమన్ శెట్టి మాత్రం చాలా, చాలా అంటే చాలా. ఐ థింక్ సుమన్ శెట్టి గ్రాఫ్ ఆర్ ఓటింగ్‌లో డిఫరెన్స్ వస్తది. సుమన్ శెట్టి సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నాకనిపిస్తుంది. దట్స్ మై గట్ ఫీలింగ్. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. నాకైతే సుమన్ శెట్టి ఈక్వల్ గా ఆడాడు కళ్యాణ్ కంటే. ఆ బిట్ మోర్ ఆడాడు కళ్యాణ్ కంటే. బికాజ్ చాలా బాగా కలెక్ట్ చేసి పెట్టాడు. బట్ లాస్ట్ లో కళ్యాణ్ అదేయకుండా సుమన్ శెట్టిని కూడా వేయని ఉండాల్సింది. అప్పుడు తెలిసి ఉండేది కావాలంటే. అలా ఆడాలి కానీ వీళ్ళు ఎంతసేపు ఈ ఈ మోడ్ లోకి వెళ్ళిపోతారు కదా, అది సమ్ టైమ్స్ అంత మంచిగా ఉండదేమో అనిపిస్తది. అండ్ మరి అలాంటప్పుడు ధీమంతో ఆడినప్పుడు వెళ్ళలేదు కదా! ధీమంతో ఆడినప్పుడు అట్లాగే నుంచొని ఉండిపోయాడు కదా! ఆ ఏడు పెంకులాట ఆడినప్పుడు. అది ఏడు పెంకులాట అని పెట్టుకున్నాను. సరే ఎనీవే కళ్యాణ్ మళ్ళా ఇమాన్యుయల్, ఆహ్, రితు, సుమన్‌తో రితు వీళ్ళతో ఆడతాడు కదా! లైక్ బ్యాలెన్స్ టాస్క్‌లో. దాంట్లో ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ రితు ఆడతారు. అందులో రితు గెలుస్తది. ఆ ఆట కూడా చాలా చీటింగ్ అనిపించింది. అది కూడా కరెక్ట్ గా అనిపించలేదు. వై? బికాస్ కాయిన్స్ పెట్టిన వాళ్ళు కూడా కరెక్ట్ గా పెట్టలేదు. ఒక సైడ్ కి పెట్టారు. వాళ్ళు పెట్టినప్పుడు పడిపోతే అది వాళ్ళ చేతిలోనే పడిపోతుంటే వాళ్ళు పెడుతున్నప్పుడే అది కంటెస్టెంట్స్ ఫాల్ట్ ఎట్లా అయింది. అండ్ చాలా అన్ఫేర్ అనిపించింది. ప్రతిదానికి దేశం సంచాలక్ పిలవచ్చు. ఎవరికి నీళ్లు పోయాలో, ఎవరికి పాలు పోయాలో, ఎవరికి రంగు పోయాలో అని తెలిసినప్పుడు మరి ఇక్కడెందుకు బిగ్ బాస్ పిలిచాడు వీళ్ళని. అండ్ అసలు డెమన్ కి 7 ఎందుకు ఇవ్వాలి? బికాజ్ రీతుకి పెట్టాడు కదా! ఎవరికి పెట్టిన వాళ్ళు ఆపోజిట్ కి అంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఐ థింక్ రీతుకి ఫేవర్ చాలా నడిచింది అని నాకు అనిపిస్తుంది. రీతుకి చాలా యూనో సూటబుల్ అయ్యేటట్టుగా రీతుని బిగ్ బాస్ సీజన్ 5 లైక్ ఐ మీన్ టు సే టాప్ 5 లో రీతుని ఉంచాలని అనుకుంటున్నాడా అన్న డౌట్ కూడా నాకు వస్తుంది. మీకేమన్నా వస్తే మీరు కామెంట్ చేయండి. ఎనివే రీతు అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇదిలో రీతుతో పాటు ఇంకా ఎవరు ఆడతారు? ఇమ్ముతో ఆడాలనుకుంటారు. కానీ తీసుకొచ్చి భరణిని. ఇమ్ముతో నాకు ఆడితే బాగుంటుంది అనుకుంటారు కానీ భరణి. ఇమ్ముతో ఆడుతుంటే ఇంకా అసలు అయిపోయి ఉండేది. ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేది. బట్ ఆ ట్రయాంగిల్ లో 2 ట్రయాంగిల్సే బట్ డిఫరెంట్ నేమ్స్. మనం చూసే కామన్ ట్రయాంగిల్ కాకుండా ట్రయాంగిల్స్ లో 4 టైప్స్ ఈక్విలేటరల్ అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అండ్ సంథింగ్ ఆబ్స్క్యూస్ అది అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండవు. 2 సైడ్స్ ఈక్వల్ అండ్ థర్డ్ సైడ్ ఈక్వల్ గా ఉంటుంది సంథింగ్. అలాంటి టైప్ ఆఫ్ ట్రయాంగిల్ గేమ్స్ అయితే వాళ్ళు చేస్తున్నాం. బట్ అది కూడా ట్రయాంగిల్, ఇది కూడా ట్రయాంగిల్. ఫైనల్ గా ఇప్పుడు ఇప్పుడు యూనో మనకి ట్రయాంగిల్ అంటే కూడా తెలియదు రీతుకి. టు బి హానెస్ట్ ఆమె ఏమో ఎదుర్కొంటుంది. వాళ్ళు ట్రయాంగిల్ అంటే అదని చెప్తున్నారు. ట్రయాంగిల్ ఇలా ఉంటుందని చూపిస్తున్నారు. స్క్వేర్, సర్కిల్ అంటే కూడా చెప్తారు. ఎస్పెషల్లీ ట్రయాంగిల్ చూపించారు. అయినా తను గెలిచింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కనున్న కంటెస్టెంట్స్ ఇంత సపోర్ట్ ఎందుకు చేస్తారు? అండ్ ఇంత ఎందుకు అరుస్తారు? బిగ్ బాస్ ఒక రూల్ రెగ్యులేషన్ పెట్టలేరా? మీకేమనిపిస్తుంది? ఇలా పక్కనున్న లైవ్ లో చూడండి ఎంత ఇదిగా ఉంటది. మనకి డిస్టర్బింగ్ ఉంటది కంటెస్టెంట్స్ కి. అండ్ ఆల్సో మనకు కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. వాళ్ళు నోరు మూసుకుంటే ఎవరు తెలివి వాడు కంటెస్టెంట్స్ ఎవరు తెలివి వాడితే అది వాళ్ళ ఓన్ క్యాలిబర్ బయటపడుతుంది. కానీ పక్క నుండి ఇది జరుపు, ఇది పెట్టు, ఇది చెయ్యి, ఇది చూడు, ఇది జరుపు, ఏంటి ఇది? మీకు నచ్చుతుంది అలాంటిది? అండ్ అది కరెక్టేనా? మీరు కామెంట్ చేయండి. నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. వాళ్ళ ఓన్ స్ట్రెంత్ తోటి వాళ్ళు గేమ్ ఆడాలి. అంతేగాని వాళ్ళు గైడ్ చేయటం ఏంటి అనకుండి. సరే ఎనివే సో రీతుకి ట్రయాంగిల్ అంటే తెలియదు. బైపీసీ స్టూడెంట్ అయితే మాత్రం ట్రయాంగిల్ గురించి మనం చిన్నప్పుడు చదువుకొని లేదా? తను చదువుకోలేదా? మరి ఏం చదువుకుంది? మ్యాథ్స్ రాదు, ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ఇవంతా పార్ట్ ఆఫ్ ద మ్యాథ్స్ కాబట్టి కంప్లీట్ గా మ్యాథ్స్ అనేది ఆమె రూల్ అవుట్ చేసేసింది అనమాట. తన రూల్స్ మొత్తానికైతే దిస్ ఈస్ వాట్
ద ఎపిసోడ్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఈ గేమ్స్ అన్నిటికీ నేను డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెట్టాను. ఒక చిన్న షార్ట్ అయితే చేస్తాను, దానిలో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.